ఓ దొంగ దర్జాగా విమానాల్లో ప్రయాణిస్తూ ఏకంగా ప్రయాణికుల విలువైన ఆభరణాలు దొంగతనం చేశాడు. తాజాగా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు ఆ దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దేశంలో అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఎయిర్పోర్ట్లు ఒకటి. అయితే ఇక్కడే చోరీలు చేయడం మొదలుపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఆ దొంగ ఏడాది కాలంలో 110 రోజులకు పైగా 200 విమానాల్లో ప్రయాణించి విలువైన ఆభరణాలు, నగదు దొంగతనం చేశాడు. గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్లోని 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురి అయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఈ కొత్త తరహా చోరీని ఛేదించారు. పోలీసులు విమానాశ్రయాల్లో కొన్ని గంటల సీసీ ఫుటేజ్ని పరిశీలించి రాజేష్ కపూర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. రాజేష్ కపూర్ అనే ఈ దొంగ ఎయిర్పోర్ట్లో తిరుగుతూ వృద్ధులను టార్గెట్ చేసేవాడు. వారి లగేజీలో ఏ వస్తువులు ఉన్నాయో కనుక్కొని విమానంలో వారి సీటు పక్కనే కూర్చునేందుకు సిబ్బందితో మాట్లాడి ఒప్పించేవాడు. ఆ తర్వాత మెల్లగా వారి బ్యాగుల్లోని విలువైన ఆభరణాలు, నగదును కొట్టేసేవాడు. అరెస్టు తర్వాత అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.